మిరాయి సినిమా సక్సెస్ మీట్లో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. నన్ను నా కుటుంబాన్ని మిరాయి చిత్ర దర్శకులైనటువంటి కార్తీక్ ఘట్టమనేని నిలబెట్టారు అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంత ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మిరాయి సినిమా సక్సెస్ అందుకుంది. ఈ సక్సెస్ మీట్లో భాగంగా మంచు మనోజ్ గారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. కార్తీక్ ఘట్టమనేని ఆయన గురించి తెలియజేస్తూ నిజంగా నన్ను నా కుటుంబాన్ని కార్తీక్ ఘట్టమనేని నిలబెట్టారన్నట్లుగా మంచు మనోజ్ ఎమోషనల్గా మాట్లాడారు. ఏంటి మేడం అంత ఎమోషనల్గా మంచు మనోజ్ గారు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఏది ఏమైనప్పటికీ మంచు మనోజ్ కాలాన్ని జయించాడని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే అందరూ నమ్మేది ఏంటి, టైం బాగాలేదు అంటారు. ఆ బాగాలేని టయాన్ని బాగుండటగా చేసుకోవడమే జయించడం అంటే, కాలాన్ని జయించడం అంటే. కాలం కలిసి రాలేదు అంటారు. ఏదైనా టైం బాగుండాలి అంటారు. అంటే కాలానికి అంత ప్రాధాన్యత ఉంది. ఆస్తికులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఎవరికైనా సరే కాలమే ఇప్పుడు మనల్ని నడిపించేదే కాలం కదా. అయితే ఈ కాలం అతనికి ఇప్పుడు ఈరోజు సక్సెస్ అయ్యింది అని చెప్తున్న ఈ కాలం ఏదైతే ఉందో ఇది ఈరోజు ఒక్క రోజులో వచ్చింది కాదు. అతను దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి అతని స్ట్రగుల్ చూస్తే గనక, మరీ ముఖ్యంగా ఒక 3 సంవత్సరాల నుంచి అతని స్ట్రగుల్ చూస్తే అసలు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు ఈ పిల్లాడు, ఇంత బాధపడాల్సిన అవసరం ఉందా అని మనకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఇలాంటి బాధలు ఇంకెవరికి లేవా అని కాదు, ఇతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. నేను ఇంతకంటే కష్టాలు ఉన్న వాళ్ళని చాలామందిని చూశాను. కానీ అతను ఒకే ఒక్క తల కాస్త దించితే అతని జీవితం వేరేలా ఉండేది. ఈ కష్టాలు ఏమి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కష్టాలు ఏమీ అతనికి ఉండేవి కాదు. ఓకే. ఆ తల దించడం ఏంటి అంటే, ఒక అమ్మాయికి మాట ఇచ్చాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఒక అమ్మాయికి మనం కలిసి ఉందాము అనే ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఆ నమ్మకాన్ని కలిగించిన నమ్మకాన్ని అతను ఒమ్ము చేసి ఇచ్చిన మాటను గనక పక్కన పెట్టేసి ఉంటే గనక అతనికి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఆయన జీవితం మరోలా ఉండేది. మరోలా అంటే డబ్బుల్లో తొలతూగేవాడు, అదే పూలపాన్ పేయిగా. కానీ అతను ఏం ఆలోచించాడు, నాకు వీటన్నిటికన్నా ఒక అమ్మాయికి ఇచ్చిన మాట ఇంపార్టెంట్. నేను ఒక అమ్మాయికి మాట ఇచ్చాను, పైగా నేను ఏదైతే మాట్లాడతానో దాని మీద నిలబడతాను, మాట మీద నిలబడలే మనిషిని నేను. డబ్బుదే ఉంది, డబ్బు నేను ఎప్పటికైనా సంపాదించుకోగలను అనే ఒక ఆత్మధైర్యం ఉంది చూసారా, ఆత్మస్థైర్యం ఉంది చూసారా, అది ఆ విషయంలో మనోజ్కి 100కి 1000% మార్కులు వేయచ్చు ఆ ఆత్మవిశ్వాసం విషయంలో. ఓకే. ఒకానొక సందర్భంలో నేను కలిసిన పరిస్థితిలో ఆ రోజు అతను మార్నింగ్ కోర్టులో అతనికి కోర్టు ఏంటి, లాయర్లు ఏంటి, చుట్టాలేంటి, తెలిసిన వాళ్ళేంటి, చాలామంది అతన్ని ఓడించాలని చూస్తే ఆ సందర్భంలో అతను కూర్చొని నిరాహార దీక్ష చేసి వచ్చి తర్వాత మళ్ళీ డీజీపీని కలవటానికని చెప్పి వెళ్ళి ఈ పనులన్నీ చేసేసుకుని నా కోసం ఎదురు చూసే టైంలో, అంటే నేను వెళ్తాను అని చెప్పిన దాని టైం లోపల వాళ్ళ వైఫ్ను ఆయన కలిసి బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు. ఇది ఎవరికి సాధ్యం కాదు. పొద్దున్న అంత అగ్నిగోళం లాంటి పరిస్థితి, ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఎండలో. అవసరమా? చేసే మనిషి అక్కడి నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ పోలీసు బాస్ని కలవటానికని వెళ్ళి వచ్చి బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాడు. నేను అన్నాను, ఏంటిది ఇలా ఎలా చేయగలుగుతున్నావు అంటే, ఈ మధ్యలో కొంచెం బిజినెస్ పని కూడా చూశానమ్మా అని చెప్పాడు. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేనేమన్నానంటే, మీరు ఎదుగుతున్న వయసు, ఇప్పుడు కెరీర్ అంతా ముందుంది, ఈ టైంలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మీ ఇద్దరూ ఏటికి ఎదురెదాలని సిద్ధపడ్డారు. అలాంటప్పుడు ఇవన్నీ ఈ రోడ్డు మీద పంచాయతీలు ఇవన్నీ అవసరమా మీకు అని నేను అడిగితే, అంతవరకేనమ్మా,
ఆ నిమిషం తర్వాత ఇక నేను ఆ మూమెంట్లో నేను లేను, అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి వచ్చేసాను, నా పనులు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మీరు వచ్చినప్పుడు నేను నా వైఫ్ హ్యాపీగా ఉన్నాం. మమ్మల్ని ఈ కష్టాలు, ఈ డబ్బులు లేని విషయాలు, ఇవన్నీ మమ్మల్ని ఏమీ చేయలేవు. అయిన వాళ్ళే శత్రువులుగా మారి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టటాలు, నాకు అంతర్గతంగా నాకు తెలుసు నా తల్లి నాతో ఉంది అని. నా తల్లి నా మీద నమ్మకం ఉందని తెలుసు. ఏదో ఒక రోజు నా తల్లి నా దగ్గరకు వస్తుంది, ఇవన్నీ మాట్లాడాడు ఆ రోజు. అవన్నీ ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి ఎలా నిజాలై కూర్చున్నాయో చూడండి. అంటే నమ్మకం ఉన్న వ్యక్తి, తాను నమ్ముకున్న వ్యక్తి ఏదైనా సాధించగలడు అంటానికి మనకి. అంటే ఎన్నో ఒడిదుడుకుల తర్వాత మంచు మనోజ్ నిజంగా ఫుల్ జోష్లో ఉన్నారు. ఆ జోష్లో భాగంగానే కార్తీక్ ఘట్టంనేని గురించి కూడా ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అది నిజంగా థ్యాంక్స్ చెప్పటం అంటే అతను చూసే నేర్చుకోవాలి, మంచు మనోజ్ని చూసి నేర్చుకోవాలి. నాకు కూడా ఎంత థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి టైంలో మాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారమ్మా మీరు అని చెప్పి. అంటే అతను కృతజ్ఞతని దాచుకోలేడు, అలాగే అబద్ధాలని సహించలేడు, మోసాన్ని భరించలేడు, మాట్లాడేస్తాడు. ఆ మాట్లాడేటివే కొంతమంది శత్రువులు అయ్యారు, కానీ శత్రువులు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అతనికి సమాజం అండగా ఉంది. ఇవాళ అతని సినిమాలు సక్సెస్ కావాలి అని చెప్పి సమాజం కోరుకుంటుంది. అతని శ్రమ, అతని పట్టుదల, అతని కృషి, ఆ సినిమా డైరెక్టర్ అతనికి ఛాన్స్ ఇవ్వడము, నిజానికి ఆ పాత్రకి అతనైతేనే సరిపోతాడు. ఇది ఆ డైరెక్టర్స్ చాయిస్ ఉంది చూసారా, అతని ఎంపిక చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇంకొకరిని ఊహించుకోలేము. ఇవాళ విలన్స్ అంటే ఎవరున్నారండి? ఈ రీసెంట్ టైమ్స్లో విలన్స్ అంటే ఎవరున్నారు? పైగా విలన్ని చూసే దృష్టికోణం కూడా మారింది. విలన్ని చూసే దృష్టికోణం ఇదివరకు ఏంటి, ఇంత జుట్టు పెంచుకొని, ఒంటి నిండా పచ్చబొట్లు పొడిపించుకొని, చొక్కా తీసేసి అలా ఉండేవాళ్ళు, విలన్స్ అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. కానీ ఆలోచనలో క్రూరత్వం ఉంటే చాలు, పండిస్తారు. అది మొహంలో చూపించగలిగితే మరి వెర్సటాలిటీ ఉంది అన్నిటిని మించి. అతను ఒక హీరోగా పనికొస్తాడు, ఒక అన్నగా పనికొస్తాడు, ఒక తమ్ముడుగా పనికొస్తాడు, ఇప్పుడు విలన్ గా పనికొచ్చాడు. అంతకుముందు ఇంకొక పాత్ర చేశాడు ఇంతకుముందు, ఈ సినిమాకు ముందు. ఇలా ఎన్ని చేసినా సరే అతనికి ఉన్న ఏంటి అంటే ఒక సహజమైన మంచి మనస్తత్వం, తన మీద తను నమ్మటం, ఎవరిని మోసం చేయాలనుకోకపోవటం, పైగా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం. ఇవన్నీ పైగా అన్నిటిని మించి ఒక బాధ్యతాయుతమైన భర్తగాను తండ్రిగాను అతను ఉన్నాడు. ఇప్పుడు ఇంకా గమ్మత్తు, అతను భార్యకి మొదటి భర్త ద్వారా ఉన్న కొడుకున్నాడు కదా, ఆ కొడుకుని ఎంత ప్రేమిస్తాడు, అవును, ఎంత బాగా చూసుకుంటాడు. అసలు తన కూతురుతో సమానంగా చూస్తాడు. ఇప్పుడు తన కూతుర్ని ఆ అమ్మాయి ఎత్తుకుందనుకోండి, ఆ కొడుకుని తను పక్కన పెట్టుకుంటాడు. మొన్న కూడా ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ పాపనేమో వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే, నిర్మల్ గారు వచ్చారు కదా, వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే ఈ బాబు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఒకసారి అంతకుముందు ఎవరో కూడా నాకు ఈ సంగతి చెప్పారు, వీళ్ళ విషయం కాదు, జనరల్గా ఒక కొడుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనుకుంటే సరే అంతా మాట్లాడేసుకున్నారు, ఓకే అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు అన్నారంట, ఈ బాబు ఎందుకులేండి మీకు, మేము పెంచుకుంటాము, ఈ బాబు బాధ్యత మీకు అడ్డం రాదు, మీ జీవితం మీరు గడపండి అంటే, అసలు ఆ బాబు కోసమే ఆమెను పెళ్లి చేసుకుంది అని అన్నాడంట. అట్లాగే ఇక్కడ కూడా అసలు ఇతనికి ఈ పెళ్లి బంధము, ఈ కొత్తగా వీళ్ళ జీవితంలోకి వచ్చిన పాప, వీళ్ళకంటే కూడా ఆ బాబును కూడా వాళ్ళు అదే సమానంగా ఆమె ప్రేమించడం పెద్ద గొప్ప కాదు, ఎందుకంటే కన్నది కాబట్టి ఇతను ప్రేమించడం గొప్ప విషయం. ఇవన్నీ చూస్తే మనకి మొత్తంగా మనోజ్ యొక్క మనస్తత్వం కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు అందరికీ న్యాయం చేస్తున్నాడు కదా, మాట ఇచ్చినందుకు ఆ అమ్మాయికి, ఆ బాబుని చూసుకోవటం కానీ, తనకు పుట్టిన పాపని, ఇప్పుడు ఆమెకు కొడుకునే అంత బాగా చూసుకునేవాడు, రేపు తన కూతురుని ఎందుకు చూసుకోడు? పైగా ఇప్పుడు అతనికి సంతోషం ఏంటంటే అన్నింటిని మించి వాళ్ళ అమ్మ వచ్చింది అనేది.
ఇలా ఏ రకంగా చూసినా కానీ మంచు ఇక మనోజ్ మంచు మనోజ్ కుటుంబంలో మంచి రోజులు వచ్చాయంటారు అయితే. మంచి రోజులు ఇవాళ రావటం కాదు. ఉమ్, ఏ రోజైతే ఆ ఇద్దరితో తగాదా పెట్టుకున్నాడో అతను, వాళ్ళ నాన్నతో తగాదా పెట్టుకోవాలని అతను అనుకోలేదు. విష్ణుతో ఏ రోజైతే తగాదా పెట్టుకున్నాడో ఆ రోజే అతనికి మంచి రోజులు వచ్చినాయి. అతనితో తగాదా పెట్టుకోగలిగిన ధీమా ఉంది చూసారా, ధైర్యం ఉంది చూసారా. ఈ ధీమా ధైర్యం లేకపోతే గనక అతని దగ్గరే చేతులు కట్టుకొని అతని దగ్గరే ఒక మేనేజర్ లాగానో లేకపోతే ఒక పరాన్నజీవిలానో బతకాల్సి వచ్చేది విష్ణు ముందు. అదే ధైర్యం ఉండబట్టే అతని వాళ్ళ ఇతను ఒక వ్యక్తి అని నిలబడగలిగాడు, ఇతని సత్తా ఇతను నిరూపించగలిగాడు. ఓకే, అందుకని అతనితో తగాదా పెట్టుకున్న రోజే అతనికి మంచి రోజులు వచ్చినాయి. మంచి రోజులు వచ్చినాయి కాబట్టే ఆ రోజు మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు నిరూపితమైనాయి. ఏదేమైనా మనం కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొచ్చు, చెప్పాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.